రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులపై ధ్వజమెత్తుతూ అధికారంలోకి వచ్చారు. ఏ ప్రతిపక్షమైనా అదే పని చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైనే ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ కొనుగోలు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై వంటి విషయాల్లో విచారణలు జరుపుతోంది. కాగా త్వరలోనే బాంబులు పేలనున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ప్రకటనతో మరిన్ని అవినీతి వ్యవహారాలు బయటపడనున్నాయన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా చిట్చాట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా పేర్కొన్నారు. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని వెల్లడించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా అన్నది తనకు తెలియదంటూ దాటేసే ప్రయత్నం చేశారు. దీంతో డిసెంబర్ 17న ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్ ను మంత్రివర్గం కూడా ఆదేశించింది. ఈ రేసింగ్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించేందుకు రేవంత్ సర్కార్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఇక 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహణకు సంబంధించిన 55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేటీఆర్ ను ఏసీబీ విచారించనుంది. ఇందులో కేటీఆర్ తో పాటు అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్ ను కూడా ప్రశ్నిస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఈ కేసులో తన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ బహిరంగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందని, తాను కూడా అరెస్టుకు సిద్ధమేనని, యోగా మ్యాట్, షూస్ కొనుక్కొని రెడీగా ఉన్నానని, తర్వాత వచ్చి రాష్ట్రంలో పాదయాత్ర చేసుకుంటానంటూ చమత్కరించారు. అంతేకాకుండా ఈ రేసింగ్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం కొత్తగా ఆరోపణలు చేసేదేముందని, ఏం జరిగిందో దాన్ని స్వయంగా చెప్తున్నా కదా అని కేటీఆర్ చెప్పారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.